సో గంగే వాళ్ళ కూతురు అనే నిజం ఎప్పటికీ తెలీదు. ప్లాన్ బాగానే ఉంది, కానీ నువ్వు ఎవరో అమ్మాయిని తీసుకెళ్ళగానే వాళ్ళు నమ్మాలి కదా బ్రో. అసలే ఆ విశ్వనాథ్ ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. నువ్వు చీట్ చేస్తున్నావని కనిపెట్టాడో మొదటికే మోసం వస్తుంది. ఐ నో హౌ టు డీల్ విత్ దిస్ మ్యాటర్ ఇష్కా. వాళ్ళు 100% నమ్మే విధంగానే నేను ఏర్పాటు చేసిన అమ్మాయిని ఆ ఇంటికి తీసుకొస్తాను. ఆఫ్ కోర్స్, నమ్మించి గొంతు కోయడం నీకు బాగా అలవాటైన పని కదా బ్రో. జస్ట్ జోక్ చేశాను బ్రో. నాకు ఇంకొక డౌట్ ఉంది. ఏంటి? నువ్వెవరో ఫేక్ అమ్మాయిని వాళ్ళ కూతురుగా తీసుకెళ్తావో సరే, ఒకవేళ గంగ అమ్మ నాన్న ఐ మీన్ పెంచిన పైడి లచ్చమ్మ వాళ్ళకు నిజం చెప్పేస్తే? చెప్పరు, చెప్పలేరు. ఒకవేళ చెప్పినా 1,00,000 క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ముందే ఎందుకు చెప్పలేదు, ఇప్పుడెందుకు చెప్పారు, మా వీక్ పాయింట్తో ఎమోషనల్ డ్రామా చేస్తారా అంటూ విశ్వనాథ్ సీరియస్ అవుతాడు. అంత ఈజీగా నమ్మరు. పైగా వేరే అమ్మాయి వాళ్ళ కూతురుగా రాగానే వీళ్ళు లాక్ అయిపోతారు ఇష్కా. అప్పుడు ఎక్కడి దొంగలు అక్కడే. గప్ చుప్. నువ్వు చెప్పిందంతా బానే ఉంది బ్రో, కానీ నాకు ఒక లాస్ట్ డౌట్. నీకన్నీ డౌట్లే, అడుగు. మనం ఇంత రిస్క్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి? గంగ తన తల్లిదండ్రులకు ఎప్పటికీ దగ్గర కాలేదు. అండ్ సెకండ్ పాయింట్, తన మేనమామ ఇంటికే కోడలైన విషయం ఎవ్వరికీ తెలీదు. తెలిసినా తెలియకపోయినా పెద్ద తేడా ఏముంది బ్రో? తను ఎలాగో ఈ ఇంటి కోడలే కదా. గంగ మీద రివెంజ్ తీసుకోవడానికి ఈ మ్యాటర్ మనకి ఎందుకు పనికిరాదు. పనికిరానిదంటూ ఈ ప్రపంచంలో ఏది ఉండదు ఇష్కా. మన బుర్ర సరిగ్గా పనిచేయాలంతే. విశ్వనాథ్ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? జస్ట్ బాక్సింగ్ కోచ్ అనుకుంటున్నావా? తను ఏమీ లేని రోజునే తన ప్రేమను అవమానించారనే కసితో కష్టపడి ఛాంపియన్ అయ్యాడు. లక్షల్లో ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. ఆన్ ద అదర్ హ్యాండ్ చాలా వ్యాపారాల్లో ఇన్వెస్ట్ కూడా చేశాడు. అంచెలంచెలుగా ఎదిగి కోట్ల ఆస్తులు కూడా పెట్టాడు. వాటన్నిటికీ ఏకైక వారసురాలు గంగ. కానీ మనం గంగకు అవేవీ దక్కనివ్వం. వాళ్ళ కూతురుగా మనం ఏర్పాటు చేసిన అమ్మాయి ఆ ఆస్తినంతా నా సొంతమయ్యేలా చేస్తుంది. బ్రిలియంట్ బ్రో, అసలు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చావు. విజేంద్ర ప్రతాప్ ఆస్తి తన చెల్లెలి ఆస్తి. జాక్పాట్ బ్రో. మరి నాకు వాటా లేదా? నువ్వు డౌట్ పడకుండా నాకు సపోర్ట్ చేస్తే 70-30 షేర్. ఓకే బ్రో. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఎప్పుడు తీసుకొస్తున్నావు? ఐ విల్ ప్లాన్. లచ్చమ్మా, టైం అవుతుంది, త్వరగా కానీ. తెస్తున్నానమ్మా. త్వరగా తీసుకొస్తున్నానమ్మా. ఇలా ఇవ్వు. అప్పుడలా ఇలా ఇవ్వు. మీ అమ్మాయి తప్పిపోయాక తనని వెతికే ప్రయత్నం ఏది కూడా మీరేమాత్రం చేయలేదా సార్? ఎందుకు ప్రయత్నం చేయలేదు? చేశాను, కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు కదా. దట్స్ వై ఐ కుడ్ నాట్ ట్రాక్ హర్. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ సర్వేలెన్స్ కెమెరాస్ ఉన్నాయి. సీసీ ఫుటేజ్ ద్వారా అన్నీ తెలుసుకోగలుగుతున్నాం. ఏటి తెలుసుకుంటే ఏటి లాభం లేండి. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడు అంటారు కదా. నాననేది మీకు బాగా తెలుసున్నోళ్ళో లేక మీ గురించి బాగా తెలుసున్నోళ్ళో పాపను ఎత్తుకుపోయి ఉంటారని అంటున్నానండి.
మేబీ. మా సంతోషం చూసి ఎవరికి కన్ను కుట్టిందో లేక ఆ దేవుడు మాకు శిక్ష వేశాడో తెలీదు. రేపటితో మా పాప మాకు దూరం అయ్యి 21 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇన్నేళ్లలో తన కోసం ఎదురు చూడని రోజంటూ లేదు. ఏదో ఒక రోజు అమ్మ అని వస్తుందని ఆశ. ఆ ఆశతోనే బతికేస్తున్నాను. అమ్మా ఊరుకోండమ్మా.